ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎంత బాగా చేసుకుంటే మోకాళ్ళకి అంత లేట్గా మోకాలు అరిగిపోతాయి. మోకాలు అరుగుదల అనేది ఎర్లీగా రాదు. సెకండ్ ఏంటంటే వెయిట్ లాస్. మనకి ఇప్పుడు ఈ మధ్య పిల్లలు జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేసి లావ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా జంక్ ఫుడ్స్ మానేసి మనము వెయిట్ తగ్గించుకుంటే మోకాళ్ళ పైన ప్రెషర్ అనేది తక్కువ అయ్యి మనకి ఆర్థరైటిస్ అనేది రాకుండా ఉంటుంది, డిలే అవుతూ ఉంటుంది. సో మూడోది ఏంటంటే మనం మెట్లు ఎక్కటము దిగటము. ఈ మెట్లు ఎక్కటం దిగటం కూడా ఎక్కువ చేయకూడదు, అవసరమైనంత వరకు ఎక్కాలి. ఎక్కువ మెట్లు ఎక్కారనుకోండి సో ఎక్కువ అరుగుదల ఉంటుంది. ఏం చేయాలంటే ఫ్లాట్ సర్ఫేస్ పైన నడవాలి. ఫస్ట్ ఫ్లాట్ సర్ఫేస్ పైన ఎంత వీలుంటే అంత ఫ్లాట్ సర్ఫేస్, ఈ ఎగుడు దిగుడు మనకి ట్రెక్కింగ్ ఇలాంటివి ఎక్కువ చేయకుండా మనం ఫ్లాట్ సర్ఫేస్ పైన ఎక్కువ నడిస్తే మనకి మోకాళ్ళు అనేది ఎక్కువ లైఫ్ ఉంటుంది. మోకాళ్ళ పైన ప్రెషర్ పడకుండా వెయిట్ లాస్ అవ్వడానికి మనం సైక్లింగ్ చేసుకోవచ్చు. సైక్లింగ్లో మనం జిమ్ సైకిల్ వాడచ్చు. బయట తొక్కడానికి ఇబ్బందికరంగా ఉంటే జిమ్ సైకిల్ ఇంట్లో కొనుక్కొని వాడుకోవచ్చు. సెకండ్ ఏంటంటే స్విమ్మింగ్ కూడా మనకి మంచిది. నాలుగోది ఏంటంటే కింద కూర్చోవడం అది ఎక్కువ చేయకూడదు. నేలపైన అందరు బాస్కెట్ వేసుకొని మటమ వేసుకొని కూర్చుంటామంటారు. సో అది చేసినా కానీ మనకి మోకాలు త్వరగా అరిగిపోతూ ఉంటాయి. చైర్ పైన కూర్చోవచ్చు అండి, 90 degrees వరకే యాక్సెప్టబుల్, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఈ జాయింట్ అది న్యాచురల్ అయినా ఆర్టిఫిషియల్ అయినా ఎక్కువ రోజులు ఉండాలంటే మనకి నీ పైన ఎక్కువ ప్రెషర్ పడినివ్వకూడదు. లైక్ జంపింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, మెట్లు ఎక్కడం దిగడం కానివ్వండి, కింద కూర్చోవడం కానివ్వండి, ఇవన్నీ చేయకూడదు. ఇవన్నీ చేయకుండా నార్మల్ వాకింగ్ ఆర్ స్విమ్మింగ్ ఆర్ సైక్లింగ్ ఇట్లాంటివి చేసుకుంటే మనకి నీ లైఫ్ కూడా బాగుంటుంది అండ్ మనకు కూడా హెల్తీ లైఫ్ స్టైల్ లైక్ వెయిట్ లాస్ అవ్వచ్చు,